నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మున్సిపల్ సమరం హస్తం పార్టీని వణికిస్తోంది. ఎలా ఎదుర్కోవాలో తెలియని డైలమాలోకి నెట్టేస్తోంది. ఒక అడుగు ముందుకు వేసినట్టే వేస్తూ భయంతో 2 అడుగులు వెనక్కి నెట్టేస్తోంది. హీటెక్కిస్తున్న లోకల్ వార్లో ప్రెజెంట్ గా ఎంతో కొంత డెవలప్మెంట్ కనిపిస్తున్నా ఈసారి మాత్రం చాలా డిఫరెంట్ సినారియో కనిపిస్తోంది. రేవంత్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలతో పట్టణాభివృద్ధి గాడి తప్పింది. కాంగ్రెస్ గుర్తు మీద పోటీకి దిగబోతున్న ఆశావహులు అయోమయానికి గురవుతున్నారు. ఇక 2 సంవత్సరాలుగా పట్టణాలను సంక్షోభంలోకి నెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ముందుకొస్తున్న నేతలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. 25 నెలల నుంచి ఒక్క రూపాయి కూడా పట్టణాలకు ఇవ్వని రేవంత్ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల ప్రజలను నిలువునా ముంచేసింది. పంచాయతీ ఎన్నికల్లోనే మూతి పగిలేలా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడంతో మున్సిపల్ సమరాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక హస్తం ఆగమాగమవుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. 2 ఏళ్లుగా ఒక్క రూపాయి కూడా ఏ పట్టణానికి చెల్లించలేకపోవడం, అభివృద్ధిని అటకెక్కించడమే ఇందుకు కారణం. కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలనలో పట్టణాల్లో పరిపాలన పూర్తిగా పడకేసింది. పారిశుద్ధ్యం నుంచి మొదలుకొని ప్రతి అంశంలో పట్టణ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వం కేటాయించిన అభివృద్ధి కార్యక్రమాలకు మరోసారి శిలాఫలకాలు వేయడం తప్పించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పని ఒక్కటీ లేదు. గత ప్రభుత్వం ప్రారంభించిన అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులు, రోడ్లు, కమ్యూనిటీ హాల్, మోడల్ మార్కెట్ల వంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి నిధులు ఆపివేయడంతో అన్ని కార్యక్రమాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టేసింది ఈ ప్రభుత్వం. పట్టణాల్ని కూడా ఏకకాలంలో పడుకోబెట్టింది. ఈ 2 సంవత్సరాల్లో ఆయా పట్టణాలకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు ఇచ్చిన నిధుల్ని వివరించి ఓట్లు అడిగే దమ్ములేక హస్తం పార్టీ ఆపసోపాలు పడుతోంది. దీనికి తోడు పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలను, అధికార దుర్వినియోగాన్ని తట్టుకొని గులాబీ కారు దూసుకుపోయింది. బీఆర్ఎస్ పార్టీ మంచి ఫలితాలు సాధించింది. దీనికి తోడు కలిసికట్టుగా సమిష్టిగా కొట్లాడి మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేందుకు గులాబీ సైన్యం సమాయత్తమవుతోంది. ప్రభుత్వం పైన క్షేత్రస్థాయిలో తీవ్రమైన వ్యతిరేకత గూడు కట్టుకోవడం తమకు కలిసి వచ్చే అవకాశంగా అంచనా వేస్తోంది బీఆర్ఎస్. ఇది నాకు తెలిసినంత వరకు దీని తర్వాత ఎలక్షన్లు ఉండయి. మున్సిపాలిటీ తర్వాత జిల్లా పరిషత్ ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగ పట్టిండు. ఆయన మంచిర్యాల జిల్లా ఖచ్చితంగా ఎత్తేస్తాడు, మీరు యాద పెట్టుకోండి. మంచిర్యాల జిల్లా ఎత్తేస్తాడు, ఆసిఫాబాద్ ఎత్తేస్తాడు, నిర్మల్ జిల్లా కూడా ఎత్తేస్తాడు. ఆయన ఆల్రెడీ చెప్తున్నాడు, కొత్త జిల్లాలు తప్పు చేసిండ్రు, నేను తీసి పారేస్తా అని చెప్తున్నాడు. కాబట్టి మరి మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇదివరకు మీరు అందరూ ఆదిలాబాద్ పోయే పని ఉంటుండే. చెన్నూరు వాళ్ళు ఎంత దూరం మీకు ఆదిలాబాదు? 200 కిలోమీటర్లు. ఇప్పుడు మంచిర్యాల ఎంత దూరం? 30 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు. మరి మీరు ఆలోచన చేసుకోండి. మీరు మళ్ళొక్కసారి కాంగ్రెస్ కోటేసి 200 కిలోమీటర్లు పోతారా, లేదా ఇప్పుడు మంచిగా కొత్తగా మంచిర్యాల షాందార్గా కొన్ని రాష్ట్రాలలో సెక్రటేరియట్లు కూడా ఉండే, అట్లా అంత బ్రహ్మాండంగా కలెక్టరేట్ కట్టించిన కేసీఆర్ గారు కొట్టేస్తారా? మీరే నిర్ణయం తీసుకోండి. క్యాతన్పల్లి, చెన్నూరు, మంచిర్యాల, లక్షెట్టిపేట, బెల్లంపల్లిలో ఆలోచన చేసుకోవాలి. మున్సిపాలిటీలు మా మంచిర్యాల జిల్లా ఉండన్నా పోవన్నా ఆలోచన చేసుకోండి. రేవంత్ రెడ్డి పగబట్టిండు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, నేను కంపల్సరీ ఈ జిల్లాలను మార్చేస్తా అంటున్నాడు. మరి మీరు ఆలోచన చేసుకోండి. మీ దగ్గరికి కేసీఆర్ కలెక్టర్లను తీసుకొచ్చి కూర్చోబెట్టిండు, మీ దగ్గరికి ఎస్పీలను తీసుకొచ్చి కూర్చోబెట్టిండు, జిల్లా అధికారులను తీసుకొచ్చి కూర్చోబెట్టిండు. మరి వాళ్ళని ఉంచుకుంటారా, ఊడగొట్టుకుంటారా? మీ ఇష్టం. ఎందుకంటే మీకోసం కేసీఆర్ గారు ఇవన్నీ చేస్తే కాదు మాకు మళ్ళీ గాల్లే కావాలి, మేము 200 కిలోమీటర్ పోతాం, ఆడవై తిరుగుతాం అనుకుంటే అది ప్రజల చేతుల్లో, ప్రజాస్వామ్యంలో మీరే బాసులు, మేమందరం మీ సేవకులం. కాబట్టి మీరే నిర్ణయం తీసుకోవాలని ప్రజలకు కూడా మనం అపీల్ చేయాలి. అట్లాగే ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మనం ఒక మాట చెప్పాలి. మనం ఉన్నప్పుడు ఏం పని చేసినాం, ఇవాళ ఈ 2 ఏళ్ళలో ఏం పని అయింది? దోమల మందు కొట్టేటోడు లేడు. వాస్తవంగా చెప్పానంటే ఆఖరికి పెద్ద పెద్ద పనులు ఇచ్చిపెట్టుర్రి. దోమల మందు కొట్టేటోడే దిక్కులేడు. ఇవాళ బుగ్గలు ఎలుగుతలేవు ఊళ్ళల్లో, పట్టణాలలో కానీ పల్లెల్లో కానీ బుగ్గలు మార్చేటోడు దిక్కులేడు. అట్లాంటి పరిస్థితి వచ్చింది ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక. పంచాయతీ పోరులో పల్లెపల్లిన గులాబీ జెండా దుమ్మురేపింది. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. 3 దశల పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి మూతోడు జవాబిచ్చింది తెలంగాణ సమాజం. సగం స్థానాలైనా గెలవలేక అధికార పార్టీ ఆపసోపాలు పడింది. పోటీ చేసిన గ్రామాల్లో 44% విజయం సాధించింది.
దీనికి తోడు స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ ప్రచారం చేసినా పల్లె జనం పట్టించుకోలేదు. కాంగ్రెస్తో బీఆర్ఎస్ శ్రేణుల హోరాహోరీ పోరాటం 50 చోట్ల 10 ఓట్ల తేడానే, 150 చోట్ల కేవలం 20 తేడా. గత సర్పంచ్ ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజల ఆదరణతో మెజారిటీ స్థానాలు గెలుచుకుని ప్రభంజనం సృష్టించింది. ఇందుకు విరుద్ధంగా ప్రస్తుత ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మాదిరిగా స్థానాలు గెలుచుకోలేక చతికిలబడింది. బీఆర్ఎస్ తరహాలో ప్రజల ఆదరణ పొందలేకపోయింది. మెజారిటీ స్థానాల్ని గెలుచుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. మూడు విడతల పంచాయతీ ఫలితాల్లోనూ అధికార పార్టీకి ముచ్చెముటలు పట్టాయి. అధికార పార్టీ బెదిరింపుల్ని పాతరేసిన పల్లెజనం రేవంత్ సభ పెట్టిన చోట బీఆర్ఎస్కే జయకొట్టారు. గ్లోబల్ సమ్మిట్ ఊర్లోనూ ఇదే రిజల్ట్ రావడం విశేషం. కాళేశ్వరం, కూలేశ్వరం అంటూ కారుకూతలు కూసిన ఏరియాల్లో కూడా గులాబీ జెండా రెపరెపలాడింది. సగం గ్రామాలను గెలవడానికి అధికార పార్టీ ఆపసోపాలు పడింది. గులాబీ పార్టీ విజయాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ కౌరవమూక పలు చోట్ల దాడులు, దౌర్జన్యాలకు దిగింది. సర్పంచ్ ఎన్నికల చరిత్రలో ఒక అధికార పార్టీ ఈ స్థాయిలో ప్రతికూల ఫలితాలు మూటకట్టుకోవడం ఇదే తొలిసారి. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకే ప్రజలు మొగ్గు చూపడం ఆనవాయితీ. కానీ ఇందుకు విరుద్ధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలొచ్చాయి. నేల విడిచి సాము చేస్తున్న రేవంత్ సర్కార్కు తెలంగాణ పల్లెలు చెంపపెట్టు లాంటి సమాధానమిచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇదే భయం వెంటాడుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు మకాం వేసి ప్రజల్ని మచ్చిక చేసుకునేందుకు టక్కు టమారా, గజకర్ణ, గోకర్ణ విద్యలన్నీ ప్రదర్శించినా నాడు ఫలితం లేకపోవడంతో ఈసారి ఎలా ఉంటుందోనన్న ఆందోళన కనిపిస్తోంది. ఎందుకంటే మోసం కాంగ్రెస్ నైజం, నయవంచనకు నిలువెత్తు రూపం. అందుకే కాంగ్రెస్ టికెట్ మాకొద్దు అంటూ హస్తం నేతలు ముఖం చాటేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి ఖాయమంటూ భయాందోళనకు గురవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి జారుకుంటున్నారు. రైతుల పాలిట శాపంలా మారిన రేవంత్ పేరెత్తితేనే జనం మండిపడుతున్నారు. బీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గులాబీ టికెట్ కోసం అప్పుడే లాబియింగ్ మొదలుపెట్టారు. ఢిల్లీకి మాత్రం ముఖ్యమంత్రి గారు 62 సార్లు వేయండి. ఇప్పటికి 62 సార్లు ఎందుకు పోతాడు? మన కోసమో రాష్ట్రం కోసమో కాదు. పోయేది కేవలం సంచులు మోసుకపోవాలి, జీ హుజూర్ అనాలి, సల్యూట్ కొట్టాలి, నా పోస్టు జర దండం పెడతా, ఇంకో 4 రోజులు ఉంచు, నీకింత నాకింత అని మాట్లాడుకోవాలి. ఆడ మూట పెట్టాలి, దండం పెట్టాలి, రావాలి, అమ్మాయి అనుకుంటా. ఇది ముందే చెప్పినాం. ఇది కూడా మనం ఢిల్లీ పార్టీలకు మన జుట్టిస్తే తెలంగాణ ఆగమవుతుంది. మన జుట్టు అలా చేతులు పెడితే తెలంగాణ ఆగమవుతుంది. కాంగ్రెస్ వాడైనా బీజేపీ అయినా. ఒకటి సంచులు మోసేటోడు, ఇంకోటి చెప్పులు మోసేటోడు, పెద్ద తేడా ఏం లేదు. ఒకళ్ళేమో సంచులు మోసే పార్టీ, ఇంకోటేమో చెప్పులు మోసే పార్టీ. అమిత్ షా రాగానే చెప్పులు ఎక్కడిపుతారా అని తిరుగుతున్నాడు ఒక ఆయన వెనక. ఎవరో మీకు ఎరికన్నా నేను చెప్పా, ఎరికే కదా. ఎరిక కాకపోతే మరి సుమన్కి చెప్పి వీడియో పంపిస్తాం, మీకు చూసుకోరు. ఒకటేమో సంచులు మోసే పార్టీ, ఇంకొకటేమో చెప్పులు మోసే పార్టీ. ఇంకా ఎంత అందంగా చెప్తారంటే కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ల ముంగట గ్యారంటీల గురించి చెప్తుంటే, స్కీముల గురించి చెప్తుంటే మనోళ్ళు అసలు ఎక్కడోళ్ళు అక్కడ మైమరిచిపోయినరు. బాబా ఎంత అందంగా చెప్తున్నారు. ఇన్ని వస్తాయా? విద్యా భరోసా కార్డు ఇస్తాం, మీ పిల్లగానికి ఇక ఫీజు రీయింబర్స్మెంట్ బాధనే లేదు, ఒక్కొక్కరికి 5 లక్షల కార్డు మీ చేతుల్లోనే ఉంటుంది, ఫీజు గురించి డోకలేదన్నారు. ఇలా ఫీజు రీయింబర్స్మెంటే 12,500 కోట్లు బాకీ పడ్డారు. కాలేజీలు మూతపడే పరిస్థితి వచ్చింది. ఈరోజు కథ అది, వాస్తవం ఇది. నా విజ్ఞప్తి దయచేసి మీ అందరితోని, సరే ఇంకా నాకు తెలుసు 3 ఏళ్ళు ఇంకా ప్రభుత్వం ఉన్నది, అలా ఆఖరి సంవత్సరం ఎలక్షన్ అనుకోండి, ఉన్నది 2 ఏళ్ళే. మరి ఇలా రాజిరెడ్డి గారు వారితో పాటు మీరు అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ కాంగ్రెస్ పార్టీతో అయ్యేది లేదు, పోయేది లేదు, ఊదు గాలది, నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టే సప్పుడేక మళ్ళీ కేసీఆర్తో పోదామని చెప్పి మీరందరూ వచ్చినారు. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గద్దెనెక్కి 2 ఏళ్లు పూర్తయినా ఒక్క క్షణం కూడా కేసీఆర్ నామస్మరణ చేయనిదే రేవంత్కు పూట గడవడం లేదు. ఇది ఆయనలో గూడు కట్టుకున్న ఆత్మన్యూనతా భావానికి, ఆయనలో రేగుతున్న భయాందోళనలకు నిదర్శనం. 3వ ఏడాదిలోకి ప్రవేశించినా ఇప్పటికీ కేసీఆర్ హయాంలో పూర్తయిన పనులకు రిబ్బన్ కటింగ్ చేసుడు తప్ప తాను ఏమీ చేయలేదనేది వాస్తవం. ప్రజలకు తెలియకుండా బూతు కూతలతోనే పబ్బం గడుపుకుందామనే వెకిలి వేషాలు రేవంత్వి. కానీ తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సమయం వచ్చినప్పుడు గట్టిగానే బుద్ధి చెప్పాలని చూస్తున్నారు.
ఇక ఇటు మరోవైపు రేవంత్ సర్కార్ వైఫల్యాలపై రాష్ట్ర ప్రజలు తిరగబడుతున్నారు. సొంత ఇలాకాలో పాలకులకు నిరసన సెగ తగులుతోంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, నియోజకవర్గాల సమస్యలపై ప్రజలు నిలదీస్తున్నారు. మంత్రులు వాకిటి శ్రీహరి, వివేక్ ప్రజలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిరారు. అడ్డగోలు హామీలిచ్చి ప్రజల్ని రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తున్న కాంగ్రెస్ పాలకులపై జనం తిరగబడుతున్నారు. ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చకపోగా పాలకుల నియోజకవర్గాలు సమస్యలతో సతమతమవుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ మంత్రులు ప్రజాప్రతినిధుల్ని వారి వారి నియోజకవర్గాల్లో నిలదీస్తున్నారు. తాజాగా మంత్రులు వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్ వెంకటస్వామికి వారి ఇలాకాల్లో నిరసన సెగ తగిలింది. నేను ఫస్ట్ రోడ్ అదేం లేదు. మీరు గవర్నమెంట్ ఎందుకు లేదు రోడ్? ఇంతకు ముందు ఉన్న రోడ్ ఒక్క నిమిషం ఆగండి. వాళ్ళ కౌన్సిలర్లకు ఓట్లేసి గెలిపించింది కానీ ఇప్పటివరకు ఒక అభివృద్ధి జరగలేదు. వనపర్తి జిల్లా ఆత్మకూరులో మంత్రి వాకిటి శ్రీహరికి చేదు అనుభవం ఎదురైంది. రేవంత్ పాలనలో 2 ఏళ్లుగా ఆత్మకూరులో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు. ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపిన అధికార పార్టీ నేతలు తర్వాత అటువైపు వెళ్లడమే మానేశారు. తాజాగా మంత్రి శ్రీహరి రావడంతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కాంగ్రెస్ 2 ఏళ్లుగా చేసిందేంటని మహిళలు నిలదీశారు. ఇంకెన్నాళ్ళీ నిర్లక్ష్యమంటూ మంత్రిని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జనం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక శ్రీహరి మౌనంగా ఉండిపోయారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించకపోతే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా రాకుండా చేస్తామని మహిళలు హెచ్చరించారు. మరోవైపు చెన్నూరు నియోజకవర్గం తగిలింది. చెన్నూరులో పర్యటించిన మంత్రిని మహిళలు నిలదీశారు. తాగునీరు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మహిళల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రి వివేక్ ఆగమాగమయ్యారు. ఏం చెప్పాలో తెలియక తర్వాత చూద్దామంటూ వెళ్లిపోయారు. ఇక నిజానికి ఈ 2 ఏళ్లలోనే కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ కంట్రోల్ తప్పింది. ప్రజాపాలన పర్సెంటేజ్ల పాలనగా మారింది. కేబినెట్ మంత్రులు రోడ్ల మీదకెక్కి కొట్టుకుంటున్నారు. 3 గ్రూపులు 6 విభేదాలుగా రాష్ట్ర కాంగ్రెస్ అభాసు పాలవుతోంది. మంత్రులకు పాలన మీద గ్రిప్ లేదు, పరిపాలన మీద ధ్యాస లేదు. ఉన్నదంతా వివాదాలు, తగాదాలు, అవినీతి, కుమ్ముకోవడం, దోచుకోవడం. 25 నెలల కాలంలో అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడో కొలాప్స్ అయిపోయింది. గ్రూపులుగా విడిపోయిన మంత్రులు ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తున్నారు. అధికారంపై పూర్తిగా కంట్రోల్ కోల్పోయిన రేవంత్ రెడ్డి ఎవరిని మందలించలేక, ఎవరికి అడ్డు చెప్పలేక సతమతమవుతున్నారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కరప్షన్ అంటేనే కాంగ్రెస్. తెలంగాణలో కాంగ్రెస్, కరప్షన్ రెండూ జోడెడ్ల బండిలా నడుస్తున్నాయి. నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రి సహా అందరూ అవినీతిలో తమ వాటా
ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు వాగ్దానాల అమలుపై సమన్వయంతో కలిసి పనిచేయకుండా వాటాల పంచాయతీలో ప్రభుత్వం రచ్చకెక్కుతుంది. కేబినెట్లో మంత్రుల మధ్య సమన్వయం లేదు, శాఖల మధ్య కోఆర్డినేషన్ లేదు. కేవలం అవినీతి వాటాలు పంచుకునేందుకు వాటాల్లో తేడాలపై పంచాయతీలతో మునిగి తేలుతూ ప్రజల పంచాయతీ పట్టించుకోవడం మానేశారు. అంతేందుకు చివరకు సచివాలయం కూడా అవినీతి అడ్డాగా మారుతోంది. మంత్రుల పేషీలు దందాలకు సెటిల్మెంట్స్ కు కేంద్రాలుగా మారాయి. ప్రజల్ని కలుసుకొని వారి సమస్యల్ని పరిష్కరించడానికంటే సహచర మంత్రుల శాఖల పెంచుకునేందుకు అమాత్యులు ఆరాటపడుతున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు, బట్టి గారు, కోమటిరెడ్డి గారి మధ్య వాటాల పంపకం మొత్తం రోడ్డు మీదకి వచ్చింది, ప్రజల్లో పడ్డది. టెండర్ల మీ పోరాటం, టెండర్లు నాకంటే నాకని మీరు కొట్లాడుకునేదంతా ప్రజలకు అర్థమైంది. దాని నుంచి డైవర్ట్ చేయడానికే ఈ సిట్టు, ఈ లట్టు పొట్టు ఏదో చిల్లర నోటీసుల కథ పెట్టినావు నువ్వు. సరే, మాకు చట్టం మీద గౌరవం ఉంది, తప్పకుండా గౌరవిస్తాం, ఎన్నిసార్లు పిలిచినా హాజరవుతాం. మాకు ఉద్యమాల్లో నుంచి వచ్చిన కార్యకర్తలం మేము. కేసీఆర్ గారి నాయకత్వంలో రాటుదేలిన బీఆర్ఎస్ బిడ్డలం, తెలంగాణ ఉద్యమ కన్న బిడ్డలం. ఉద్యమాలు, పోరాటాలు మాకు కొత్త కాదు, అక్రమ కేసులు అంతకంటే కొత్త కాదు, అరెస్టులు అనేటివి మాకు కొత్త కాదు. ఆనాడైనా కేసీఆర్ గారి నాయకత్వంలో వందలాది కేసులు పెట్టిన నిజాయితీగా తెలంగాణ ప్రజల పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాడినాం. జైళ్ళల్లో పెట్టిన రెట్టించిన ఉత్సాహంతో తెలంగాణ కోసం పోరాడినాం. ఇలా మేము మీ కాంగ్రెస్ నాయకుల లెక్క సిట్ నోటీసులు రాగానే పారిపోయేటోళ్ళం కాదు మేము. ఇలా తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు బజారున పడ్డాయి. పరిపాలన గాలికొదిరి మంత్రులు కొట్టుకుంటున్నారు. ఇదే అదనుగా ముఖ్యనేత పెట్టిన మంటలు ఆఖరికి అసలు కాంగ్రెస్ పార్టీని దహించి వేస్తున్నాయి. మొన్న కొండా సురేఖ, నిన్న కోమటిరెడ్డి, నేడు బట్టి విక్రమార్క ఒకరి వెనుక ఒకరిని టార్గెట్ చేసి మరీ రచ్చకీడుస్తున్నారు. మంత్రులపై బురద జల్లడాలు, అనుకూల మీడియాతో అవినీతి ఆరోపణలు, అధికారుల వ్యక్తిత్వ హననాలు ఇప్పుడు తెలంగాణలో ఇవే హాట్ టాపిక్స్. ఇప్పటికే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో తెలియకుండానే చాలా గ్రూపులున్నాయి. వారంతా అవకాశం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. వీళ్ళంతా గతంలోనే ముఖ్యనేత నిర్ణయాలు, వ్యవహారంపై అధిష్టానం వద్దకు పంచాయతీకి వెళ్లారు. ఆయన ఏకపక్ష ధోరణితో పాటు అవినీతికి పాల్పడుతున్నారంటూ ఫిర్యాదులు చేశారు. మరోవైపు ఈ రెండేళ్లలో అటు పార్టీ మీద, ఇటు ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డికి ఇంకా పట్టు రాలేదు. ఈ విషయం ఢిల్లీ కూడా బలంగానే నమ్ముతోంది. ఏఐసీసీ ఢిల్లీ దూత కూడా ముఖ్యనేతకు పార్టీపై పట్టులేదని నివేదికలిచ్చారు. అటు మంత్రుల కొట్లాటలకైతే లెక్కే లేదు. మేడారం అభివృద్ధి పనుల టెండర్లకు సంబంధించి 100 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టు పనుల విషయంలో మంత్రులు పొంగులేటి, సురేఖ మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి. మేడారం జాతర దేవాదాయ శాఖ పరిధిలోనిదని, పైగా తన జిల్లాకు చెందిందని, ఇందులో పొంగులేటి చొరబడి కాంట్రాక్టులు తన అనుచరులకు ఇప్పించుకున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు, సీఎంకు సురేఖ ఫిర్యాదు చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీ యజమాని ఘనతకు మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ గన్ను పెట్టిన వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బొగ్గుగని కోసం ఇద్దరు మంత్రులు కొట్లాడుకుంటున్నారని చెప్తూనే పరోక్షంగా తమ ముఖ్యనేత నిరపరాధి అనే సంకేతాలని ప్రజల్లోకి పంపే ప్రయత్నం చేసింది. కోట్ల విలువైన కాంట్రాక్టు పనులు దక్కించుకోవడానికి కోమటిరెడ్డి, బట్టి ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. కానీ ఇందులో ముఖ్యనేతకు ప్రమేయం లేదని సదరు మీడియా నేరుగానే చెప్పిన తీరు కాంగ్రెస్ మంత్రుల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నది. ఇలా కాంగ్రెస్ మంత్రుల అవినీతి కథ అంతులేకుండా సాగుతోంది. కమిషన్ల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే డ్రామాలాడుతోంది. 20 నుంచి 30% కమిషన్లు, పర్సెంటేజీలు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వంలో ఏ పని జరగదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే బహిరంగంగా చెప్పే పరిస్థితి దాపురిస్తోంది. కమిటీల పేరుతో, కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల అమలును పక్కన పెట్టేస్తోంది. 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వంలో వాటాల పంచాయతీ శృతిమించుతోంది. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి అవినీతి ఆదాయంలో వాటాలపై ఫోకస్ పెట్టడమే ఇందుకు కారణం. రాష్ట్రంలో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అవేమీ పట్టించుకోకుండా ఏ మంత్రి శాఖలో ఏం జరుగుతుంది, అందులో తమ వాటా ఎంత అని లెక్కలు తీసే పనిలో అమాత్యులు బిజీగా ఉంటున్నారు. ఇంకా చెప్పుకోవాలంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో రాష్ట్ర ఆదాయం పెరగలేదు, ప్రజల ఆదాయము పెరగలేదు, జీడీపీ అంతకన్నా లేదు, జీఎస్డీపీ మాట ఎత్తే పరిస్థితే లేదు. కానీ రాష్ట్రంలో మంత్రుల ఆదాయం మాత్రం విపరీతంగా పెరిగింది. వారి అనుచరుల ఆస్తులు అంతకంతకు పెరిగాయి. సకల శాఖలు అవినీతి కంపులో మునిగిపోయాయి.
ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మంత్రుల మధ్య సమన్వయం ఉండడం లేదు. కానీ అవినీతి సొమ్ముల్ని పంచుకోవడంలో మాత్రం సమన్వయంతో కలిసి పనిచేస్తున్నారు. హరీష్ రావు గారి మీద కుట్ర, ఎవరో ఒక ఆయన సిద్దిపేటలో ఆయన మీద రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ఆయనతోని కేసు పెట్టించారు. పెట్టిస్తే హరీష్ రావు గారు న్యాయస్థానాన్ని ఆశ్రయించినారు, హైకోర్టు పోయినారు. హైకోర్టు కొట్టేసింది. కొట్టేస్తే ముఖ్యమంత్రి గారు ఆయన ఆరాటం ఎట్లాంటిదంటే హరీష్ రావు గారిని జైలుకు పంపాలని సుప్రీంకోర్టుకు పంపించినట్టు పైసలతోని గంటకు ₹1 తీసుకునే న్యాయవాదులను పెట్టి ప్రజల పైసలతోని సుప్రీంకోర్టుకు పోయినాడు. సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. అయినా నీకు సిగ్గు రాలేదా? ఈ కేసులో ఏం లేదు, విచారణార్హం కాదు ఈ కేసు అని, ఈ ఫోన్ ట్యాపింగ్లో పసలేదు హరీష్ రావు గారి మీద అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసినాక కూడా సుప్రీంకోర్టు కంటే కూడా నీ సిట్టు నీ చిట్టి పెద్దదా? అసలు ఏమైనా ఇంగితం ఉందా ఈ ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వానికి కానీ? వాళ్ళ బాధ అంతా ఒకటే. నిన్న ఉదయం హరీష్ రావు గారు డీటెయిల్డ్గా ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి బావమరిది కుంభకోణం బయటపెట్టిండు. రేవంత్ రెడ్డి బావమరిది బయట పెట్టే వరకు వెంటనే సాయంత్రం వరకు హరీష్ రావు గారికి నోటీసు. ఇది వాస్తవం, ఏం లేదు. హరీష్ రావు గారు నిన్న చెప్పింది తప్పైతే, నిన్న ఉదయం ప్రెస్ మీట్లో హరీష్ రావు గారు చెప్పింది అయితే సింగరేణి సంస్థను సంబంధిత అధికారులు బాధ్యులైన మంత్రి గారు లేదా ముఖ్యమంత్రి గారు ఈ పాటికి తప్పు వారు చెప్పింది ఇది వాస్తవం అని చెప్పాలి కదా. చెప్పారా? 24 గంటలు అయిపోయింది. ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు ఒక్క స్పందన లేదు? ఎందుకు ఒక్కరంటే ఒక్కరు కాంగ్రెస్ కుంభకోణాలు బయటపెట్టిన ప్రతిసారి ఇదే డైవర్షన్ గేమ్లు, ఇదే రకమైన డ్రామాలు వీళ్ళకి అలవాటు. సింగరేణి టెండర్లలో ఇవాళ నేను ఆధారాలతో సహా మీ ముందు బయటపెట్టబోతా ఉన్నా. స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి బావమరిది కోసం ఆయనని కింగ్ పిన్గా చేసి, సృజన్ రెడ్డి అనే వ్యక్తిని కింగ్ పిన్గా చేసి ఆయన చుట్టూ ఇవాళ మొత్తం ఆ టెండర్లన్నీ రిగ్గింగ్ చేసి మొత్తానికి 9 టెండర్లు ఇప్పటికే పూర్తి చేసినారు. మీకు ఈ విషయంలో ఒక చిన్న అవగాహన ఉండాలి కాబట్టి ఒక చిన్న విషయం చెప్తాను. మేము గతంలో దాదాపు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. సింగరేణి సంస్థలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నడూ రాజకీయ జోక్యం లేదు, ఎన్నడూ ఇట్లాంటి దిక్కుమాలిన కార్యక్రమాలు లేవు, ఈ పైసల లాలూచి లేదు. అందుకే నీట్గా కంపెనీ నడిచింది. వేలాది మంది కార్మికులకు అద్భుతమైన బోనస్లు ఇచ్చినాం, 30%, 35% బోనస్లు ఇచ్చినాం. సంస్థ బాగు కోసం ఆలోచించినాము, సంస్థను లాభాల్లోకి తీసుకొని పోయే ప్రయత్నం చేసినాం. వేల మంది కార్మికుల వాళ్ళని సంరక్షించడం, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడమే లక్ష్యంగా మేము పనిచేసినాం. అందుకే ఆ రోజు సింగరేణి సంస్థలో ఏదైనా టెండర్ పిలిస్తే ఎస్టిమేటెడ్ వాల్యూ కంటే మైనస్లో పోయేది టెండర్. ఎస్టిమేటెడ్ వాల్యూ ₹100 అయితే -10, -20 అంటే కాంపిటీషన్ ఉండేది. కాంట్రాక్టర్లు ఒకరితోనొకరు పోటీపడి మైనస్లో బిడ్ చేసిన పరిస్థితి, దేశవ్యాప్తంగా కాంట్రాక్టర్లు పార్టిసిపేట్ చేసిన పరిస్థితి. వీళ్ళు లాగా చూసి దీనిలో ఎట్లా డబ్బులు సంపాదించాలని ఆలోచన చేసి ఒక కొత్త విధానం, ఒక కొత్త నిబంధన తీసుకొని వచ్చినారు. ఆ నిబంధన ఏందయ్యా అంటే, ఎందుకంటే సింగరేణి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కోల్ బ్లాక్, భారతదేశంలోనే అతిపెద్ద కోల్ బ్లాక్స్లో ఒకటి. అందుకే ఏం చేసినారు వీళ్ళు, చాలా ఆలోచన చేసి ఈ సృజన్ రెడ్డి అనేవాడు, ఆయనతో పాటు అక్కడ సింగరేణి సంబంధించిన అధికారులు, మరి బట్టి గారికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా, ముఖ్యమంత్రి గారికి అనుసరణలో జరిగిందా నాకు తెలియదు, కానీ ఈ సృజన్ రెడ్డి అనే వ్యక్తి మొత్తానికి ఒక కండిషన్ పెట్టించినాడు. ఏమని? ఖచ్చితంగా ఇప్పుడు ఉదాహరణకు మీరు తెలంగాణలో ఉన్నారు, ఎక్కడో జార్ఖండ్లో కోల్ బ్లాక్ ఉంది, మీకు కంపెనీ ఉంది, మీ కంపెనీకి అర్హతలు ఉన్నాయి, వాళ్ళు టెండర్ పిలిచారు, మీరు డైరెక్ట్గా ఆన్లైన్ టెండర్ వేయచ్చు. ఇవాళ రేపు మొత్తం ₹1,00,000 వరకు కూడా ఆన్లైన్ టెండరే కదా. ఇవాళ 1,00,000 దాటింది అంటే ఈ టెండర్, ఈ ప్రొక్యూర్మెంటు, ఈ టెండర్. అట్లాంటప్పుడు వేల కోట్లు, వందల కోట్లతో ముడిపడ్డ కోల్ బ్లాక్లలో వీళ్ళు ఎంత పనికిమాలిన నిబంధన పెట్టారంటే, మీరు బిడ్ చేయాలంటే, మీరు పార్టిసిపేట్ చేయాలంటే టెండర్లో మీరు ఇక్కడ బిడ్ వేయాలి అంటేనే మీరు సైటుకు స్వయంగా వచ్చి సైటు విజిట్ చేసినట్టు సర్టిఫికేట్ తీసుకోవాలి సింగరేణి దగ్గర అని పెట్టినారు. అంటే దీని ఉద్దేశం ఏంది? ప్రపంచంలో ఇప్పుడు ఆస్ట్రేలియా వాడు ఉంటాడు, అమెరికా వాడు ఉంటాడు, వాడు సింగరేణి బిడ్లో పార్టిసిపేట్ చేయాలంటే వాడు స్వయంగా రావాలా, వచ్చి సింగరేణి అధికారులను కాలు పట్టుకొని, వాళ్ళని వేలు పట్టుకొని బతిమలాడి ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి, సైట్ విజిట్ చేసినా అని. వీళ్ళు ఏం చేస్తున్నారు? సైట్ విజిట్కి రాగానే ఆ కంపెనీ పేరు, మేనేజింగ్ డైరెక్టర్ పేరు, CEO పేరు, ఫోన్ నంబరు అన్నీ రాసుకుంటున్నారు. రాసుకొని సుజన్ రెడ్డి స్వయంగా బెదిరిస్తున్నాడు ఫోన్ చేసి, నేను మీరు ఇందులో పాల్గొనొద్దు అని బెదిరిస్తున్నాడు. వినలేదనుకో
మేము వేస్తామే, మాకు సీనియారిటీ ఉందంటే వెంటనే ఏం చేస్తున్నారు, వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తలేరు. వాళ్ళు సైట్ విజిట్ చేసినట్టు కూడా సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. తద్వారా వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండానే ఎగరగొడతా ఉన్నారు. ఇది జరుగుతూ ఉంది సింగరేణి. ఏ శాఖలో ఎంత అవినీతి జరుగుతుంది, ఏ శాఖలో ఎన్ని టెండర్లు వేస్తున్నారు, అభివృద్ధి పనులకు ఆర్థిక శాఖ ఎన్ని అనుమతులు ఇస్తుంది, అందులో తమ శాఖ వాటా ఎంత, తమ అనుచరుల వాటా ఎంత అని సచివాలయంలో కూర్చొని మంత్రులు సమీక్షలు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. తమ శాఖ వాటా తమ వాటా రాకపోతే ఏకంగా మంత్రులు, ముఖ్యమంత్రి సహా రాష్ట్ర ఏఐసీసీ ఇన్ఛార్జ్ హైకమాండ్కు ఫిర్యాదులు చేస్తున్నారు. హామీలు ఎలా అమలు చేయాలి, ప్రజలకు మెరుగైన పాలన ఎలా అందించాలని హైకమాండ్ నుంచి సూచనలు తీసుకుంటున్నారో లేదో కానీ అవినీతిలో వాటాలు రాకపోతే మాత్రం ఫిర్యాదు చేస్తున్నారు. ప్రజల ఆదాయం పెరగడం లేదు కానీ మంత్రుల అక్రమ సంపాదన మాత్రం 3 పువ్వులు 6 కాయలన్నట్లు సాగుతోంది. మంత్రులే కాదు, గల్లీలో చోటామోటా లీడర్ల నుంచి జాతీయ నేతల వరకు తెలంగాణ కాంగ్రెస్ నేతల దోపిడీకి కేంద్రంగా మారింది. రాష్ట్రం దివాలా తీసిందని ఇచ్చిన హామీలే అమలు చేయలేక బీద అరుపులు అరుస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులు వారి అక్రమ సంపద మాత్రం గుట్టలుగా పెంచుకుంటున్నారు. ప్రజలు దివాలా తీస్తున్నారు కానీ మంత్రుల సిరులు మాత్రం అమాంతం పెరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే కాంగ్రెస్ మంత్రులు కోట్లకు పడగలెత్తుతున్నారు. ప్రజలకు సంక్షేమాన్ని అమలు చేసేందుకు డబ్బులు లేవంటూనే మంత్రులు కోట్ల రూపాయల అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారు. అగ్గిపుల్ల, సబ్బు బిల్ల, కాదేది కవితకు అనర్హమని శ్రీశ్రీ చెబితే తెలంగాణలో కాదేది అవినీతికి, అక్రమ సంపాదనకు అనర్హమన్నట్లు కాంగ్రెస్ మంత్రులు తెగబడుతున్నారు. ఇసుక నుంచి మొదలుకొని దేన్ని వదలడం లేదు. ఇంకా అందులో మంత్రుల అవినీతి వారి పోర్ట్ఫోలియోను బట్టి ఉంటుంది. ఆర్థిక మంత్రిది ఒక రేటు, విద్య, వైద్య, భద్రత, రెవెన్యూ, విద్యుత్, ఫారెస్ట్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఇలా స్థాయిని బట్టి పార్టీ, ప్రభుత్వంలో పలుకుబడిని బట్టి మంత్రులు అవినీతి స్థాయి ఆధారపడి ఉంటుంది. ఆవు చేలో మేస్తే దూడే గట్టున మేస్తుందా? అలానే అనుకోవడం అమాయకత్వమే. కాంగ్రెస్ అంటేనే దేశంలో ఏక్ నెంబర్ అవినీతి పార్టీ. 79 ఏళ్ల ఇండిపెండెంట్ ఇండియాలో కాంగ్రెస్ చేసినంత అవినీతి అంతా ఇంత కాదు. అవినీతి లేని కాంగ్రెస్ నేత లేడంటేనే ఏ స్థాయిలో హస్తం పార్టీకి అవినీతికి పాల్పడిందో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 25 నెలలైంది. ఇంత తక్కువ కాలంలోనే సీఎంగా రేవంత్ రెడ్డి గ్రాఫ్ ఒక్కసారిగా నెలకొపడిపోయింది. స్థానిక కాంగ్రెస్ నాయకులు ఊర్లలో ఎక్కడ కనబడినా రైతు బంధు ఎక్కడా అని రైతులు బూతులు తిడుతున్నారు. మొన్నటిదాకా యూరియా ఏదయ్యా అంటూ కాంగ్రెస్ నేతలను వెంటాడుతున్నారు. దీంతో మొహం చాటేసి తప్పించుకుని తిరుగుతున్నారు. ఇంతలోనే మున్సిపల్ ఎన్నికలు రావడం రేవంత్ సర్కార్కు, కాంగ్రెస్ పార్టీకి అశని పాతమవుతోంది. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. నమస్తే.